మీరు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణం మీరు ఓ శక్తిని ఉపయోగిస్తున్నారు, కానీ ఆ శక్తి మీకు కనిపించదు, వినిపించదు, కానీ మిమ్మల్ని నడిపిస్తుంది. అదే శ్వాస, ఊపిరి. ఈ ఊపిరి వెనుక అసలెంత శక్తి ఉందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. శ్వాసక్రియ అంటే ఏమిటి? శ్వాసక్రియ అంటే ఊపిరిని తీసుకోవడం, వదలడం. కానీ ఇది అంత సాదా విషయం కాదు. మన శరీరంలో ప్రతి క్షణం జరిగే లక్షల కొద్ది చర్యలకు శ్వాసక్రియ ఆధారం. ఊపిరి ద్వారా మనం ఆక్సిజన్ను పీల్చుకుంటాం. ఆ ఆక్సిజన్ రక్తం ద్వారా శరీరంలోని ప్రతి సెల్కి చేరి శక్తిని విడుదల చేస్తుంది. ఇది ఏటీపీ అనే శక్తి రూపాన్ని తయారు చేస్తుంది. ఇది మనం కదలడానికి, ఆలోచించడానికి అవసరమైన ఎనర్జీ. శ్వాసక్రియ గుండె, మస్తిష్కం మీద ప్రభావం. మీ శ్వాస పద్ధతులు గుండె వేగాన్ని, బీపీని, మనసు స్థితిని ప్రభావితం చేస్తాయి. లోతుగా, సద్దుగా శ్వాస తీసుకుంటే గుండె వేగం తగ్గుతుంది. శరీరం నిదానంగా, ప్రశాంతంగా మారుతుంది. కోపంగా ఉన్నప్పుడు శ్వాస వేగంగా మారుతుంది. అదే మనుషుల ఆవేశానికి సంకేతం. దీని ఆధారంగా ప్రాణాయామం అనే శ్వాస ప్రక్రియ ఏర్పడింది. శ్వాస మీద నియంత్రణ ద్వారా మనస్సు మీద నియంత్రించడం ఈ విధానం. శ్వాస శక్తి కేంద్రంగా. పురాణాలు, ధ్యాన సాధనలు, యోగ విద్య శ్వాసలో ఒక శక్తి ఉందని చెబుతుంది. హిందూ ధర్మంలో ప్రాణశక్తి అనే భావన ఉంది. ఇది మన శ్వాస ద్వారా ప్రవహిస్తుంది. చైనీస్ మెడిసిన్లో దీనిని చి అంటారు. ఇది శరీరానికి జీవం ఇవ్వడమే కాక మన బుద్ధి, ఆత్మ శక్తుల సమతుల్యతను ఉంచుతుంది. రోజువారీ జీవితంలో శ్వాస క్రియ ప్రాముఖ్యత. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు 1 నిమిషం పాటు కళ్ళను మూసుకొని లోతుగా శ్వాస తీసుకోండి. ఇది మీ మెదడును డీస్ట్రెస్ చేయడమే కాదు, మీలో ఆత్మవిశ్వాసాన్ని, శాంతిని పెంచుతుంది. రోజుకి 5 నిమిషాల శ్వాసాధ్యాయం అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం. ఊపిరి మనం పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు మనతో ఉంటుంది. దాన్ని గమనించండి మరియు ఉపయోగించండి. ఎందుకంటే శ్వాస వెనుక ఉన్న శక్తి, అదే మీ అసలైన బలం. ఈ వీడియోకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.